పల్లె వెలుగులు విరజిమ్మేలా బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణం, రహదారులు, ఇతర కార్యక్రమాలకు ఊతమిచ్చేలా 19,565 కోట్లు ఆర్థిక మంత్రి యనమల ప్రతిపాదించారు. చంద్రన్న బాట, ఎన్టీఆర్ జలసిరి, వాటర్షెడ్ పథకాలకు మరింత ప్రాధాన్యం ఇస్తామని, గ్రామాలకు సురక్షిత తాగునీరు అందిస్తామని తన ప్రసంగంలో వివరించారు. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం, ఎన్టీఆర్ పట్టణ గృహ నిర్మాణ పథకం, ప్రధానమంత్రి ఆవాస యోజన పథకాల కింద పెద్ద సంఖ్యలో ఇళ్లు నిర్మించి పేద, మధ్యతరగతి ప్రజల కలలను నెరవేరుస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. 2017-18 సంవత్సరంలో 1,10,000 ఇళ్లు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద 2 లక్షల గృహాలు ప్రధానమంత్రి ఆవాస యోజన పథకంలో అనుసంధానిస్తూ ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద 72,855 గృహాలు ప్రధానమంత్రి ఆవాస యోజన పట్టణ పథకంతో అనుసంధానిస్తూ ఎన్టీఆర్ పట్టణ గృహ నిర్మాణ పథకం కింద 40,872 గృహాలు నిర్మించడానికి ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు గాను 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను 1,457 కోట్లు కేటాయించడం జరిగింది. రానున్న 2 సంవత్సరాల్లో 10 లక్షల గృహాల నిర్మాణం పూర్తి చేయాలన్నదే మా లక్ష్యం. నరేగా నిధులను సమర్థంగా వినియోగిస్తూ పేదలకు ఉపాధి కల్పిస్తున్నామని యనమల అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో దేశానికి నమూనాగా నిలిచామన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను 6,562 కోట్లు కేటాయింపులు ప్రతిపాదించడమైనది. ఇవి కాక మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వివిధ పథకాలను సమీకరించడం కోసం 330 కోట్లు, ఈ పథకం క్రింద చేపట్టిన పనుల ఉన్నతీకరణకు 94 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించడం జరిగింది. జాతీయ రూర్బన్, చంద్రన్న బాట, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ పథకం ద్వారా గ్రామాల్లో పెద్ద ఎత్తున రహదారుల నిర్మాణం చేపడతామన్నారు. నీరు, చెట్టు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జలసిరి వంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టి గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. గ్రామాలకు సురక్షిత నీరు అందించేందుకు నిధులు కేటాయించారు. 2017-18 సంవత్సరానికి గాను గ్రామీణ రహదారులను అభివృద్ధి పరచడానికి 197 కోట్లు ప్రతిపాదించడమైనది. 2017-18 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద 502 కోట్లు ప్రతిపాదించడమైనది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద 3,000 గ్రామ పంచాయతీల్లో బహిరంగ మల విసర్జన లేకుండా చూడాలని లక్ష్యం పెట్టుకున్నాము. ఇందుకు గాను 7,80,000 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించవలసి ఉంటుంది. ఈ మరుగుదొడ్ల నిర్మాణానికి గాను 2017-18 సంవత్సరం బడ్జెట్లో 100 కోట్లు కేటాయింపు ప్రతిపాదించడం జరిగింది. 1,24,349 కొత్త బోర్ బావులను ఎన్టీఆర్ జలసిరి కింద ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 10,039 బోరు బావుల నిర్మాణం జయప్రదంగా పూర్తయింది. 2017-18 బడ్జెట్లో ఎన్టీఆర్ జలసిరి పథకానికి గాను 44 కోట్లు ప్రతిపాదించడమైనది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద రాష్ట్రంలో 432 వాటర్షెడ్ పథకాలు 18.10 లక్షల హెక్టార్ల మేరకు అమలు జరుగుతూ ఉన్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పథకం కింద 198 కోట్లు కేటాయించడం జరిగింది. గ్రామీణ నీటి సరఫరా నిమిత్తం 2017-18 బడ్జెట్లో 1,575 కోట్లు ప్రతిపాదించడమైనది. ఇందులో 43 కోట్లు విదేశీ సహాయ పథకాల కింద, 337 కోట్లు జాతీయ గ్రామీణ తాగునీటి పథకం కింద నిధుల కింద సమకూరనున్నాయి. 75 కోట్ల మేరకు నాబార్డు ద్వారాను, 514 కోట్ల మేరకు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారాను సమకూరనున్నాయి. అన్ని కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరును అందించడం కోసం ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని అమలు చేస్తున్నాము. ఈ పథకం కింద 2017-18 సంవత్సరానికి గాను 100 కోట్లు ప్రతిపాదించడమైనది. చంద్రన్న చేయూత ద్వారా డ్వాక్రా మహిళా బృందాలకు 1,600 కోట్లు కేటాయించారు. నగదు రహిత లావాదేవీలు, మొబైల్ బ్యాంకింగ్ వంటి వాటిని మహిళలు మరింతగా నిర్వహించడానికి ప్రోత్సహిస్తామన్నారు.